మీరు కాలేజ్ ఫైనల్ ఇయర్కి వెళ్తే మీకు ఒక ఇండికేషన్ వస్తుంది కాలేజ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి. మీ ప్రీవియస్ ఇయర్ మీన్స్ మీ సీనియర్స్కి కాలేజ్ ప్లేస్మెంట్స్లో ఎంతవరకు జాబ్స్ వచ్చాయి అని మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీ కాలేజ్ స్టాఫ్ చెప్తుంటారు 100% ప్లేస్మెంట్స్ వస్తాయని. అవి ఎప్పటికీ రావు, నమ్మొద్దు. మీకు ఈ కాలేజ్ ప్లేస్మెంట్స్ డౌట్గా ఉన్నాయని ఏమాత్రం అనిపించినా నెక్స్ట్ సెకండే మీరు మీ ప్లాన్లో ఉండాలి. ఈ వీడియోలో అన్నీ చెప్తాను. కోర్స్ ఎక్కడ తీసుకోవాలి, రెజ్యూమ్ బిల్డింగ్ అన్నీ మెన్షన్ చేస్తాను. ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఒక టెక్నాలజీ చూస్ చేసుకోండి. టైం తీసుకొని అయినా సరే డిసైడ్ అవ్వండి. ఒకటి, నువ్వు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, సిఎస్సి, ఈసీ, మెకానికల్ ఏదైనా సరే, ఇన్ కేస్ మీ కాలేజ్లో ప్లేస్మెంట్స్ మంచిగా ఉన్నా సరే ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వండి. ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లిస్ట్ వస్తుంది కదా, అందులో ఫస్ట్ మీ నేమ్ ఉంటుంది. బట్ వి కాంట్ ట్రస్ట్ అవర్ కాలేజెస్. ఆఫ్ క్యాంపస్కి ప్రిపేర్ అయితే ఆన్ క్యాంపస్ మనకు చాలా ఈజీగా ఉంటుంది. లెట్స్ ప్రిపేర్ ఫర్ ఆఫ్ క్యాంపస్. ఐటీ జాబ్ మార్కెట్లో మంచి డిమాండెడ్ అండ్ బూమింగ్ ఉన్న టెక్నాలజీస్ ఏంటంటే ఒక లిస్ట్ తీసుకొని రీసెర్చ్ చేయండి. మీ ఫ్రెండ్స్ డెసిషన్స్ అన్నీ పక్కన పెట్టు. ఎవరికి ఏం ఐడియా ఉండదు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే, స్టూడెంట్స్ అయినా జాబ్ సీకర్స్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్పీరియన్స్తో మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. పిక్ వన్ టెక్నాలజీ. ఒక్క టెక్నాలజీ చూస్ చేసుకోండి. ఇక్కడ నేను మెన్షన్ చేసిన టెక్నాలజీస్ అన్నీ మంచి డిమాండెడ్ టెక్నాలజీసే. ఇంకా కొన్ని టెక్నాలజీస్ ఉండకపోవచ్చు, బట్ నా ఐటీ ఎక్స్పీరియన్స్తో నాకు ది బెస్ట్ అని అనిపించిన టెక్నాలజీస్ ఇవే. ఒక్క టెక్నాలజీ డిసైడ్ అవ్వండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా అంతే, మీరు ఒకటే పిక్ చేసుకోండి. మరీ మీరు టెక్నాలజీస్ అయితే మారద్దు. మీ సీనియర్స్ చేసిన మిస్టేక్స్ ఇవే. వాళ్ళు నాతో డైరెక్ట్గా 1-on-1 కాల్ డిస్కషన్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్ ఇదే. చాలామంది ఫైనల్ ఇయర్ తర్వాత టెక్నాలజీస్ కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటారు, బట్ డోంట్ డూ దట్. అంతవరకు మీరు వెయిట్ చేయొద్దు. యూ షుడ్ స్టార్ట్ నౌ. ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటిపైన కంటే నువ్వు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది నీ జాబ్ ప్రిపరేషన్ పైనే. 70% ఫైనల్ ఇయర్లో మీరు జాబ్ ప్రిపరేషన్ పైనే మీ ఫోకస్ ఉండాలి. ఫైనల్ ఇయర్లో సెమ్ ఎగ్జామ్స్ అంత టఫ్గా ఏమి ఉండవు. అలా అని సెమ్ ఎగ్జామ్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. సెమ్ ఎగ్జామ్స్ జస్ట్ ఒక 1 or 2 weeks ముందే మీరు కాన్సన్ట్రేట్ చేసినా ఆ సెమ్ ఎగ్జామ్స్ అని క్లియర్ చేసుకోవచ్చు. ఫైనల్ సెమ్ కరెక్షన్ కూడా మరి అంత టఫ్గా ఉండదు, లూజ్గానే ఉంటుంది. బట్ మీరు ఏం చేసినా అరియర్స్ మాత్రం ఆఫ్టర్ కాలేజ్ పెట్టుకోవద్దు. ఫైనల్ ఇయర్లో మీకు డైలీ కాలేజ్కి మీకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. చాలా కాలేజెస్ పర్మిషన్ ఇచ్చేస్తుంటాయి, బయట మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకోండి అని మనం ఏదైనా రిక్వెస్ట్ చేసినా చాలు, వాళ్ళు ఇస్తారు, ఇవ్వాలి కూడా. నేను ఇలా కోర్స్ నేర్చుకుంటున్నా, ఇలా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని చెప్పి రిక్వెస్ట్ చేసినా వాళ్ళకి 2-3 hours మనం ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. పర్మిషన్, కాలేజ్ కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమ్లో మనం కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఓకే, సరే, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, ఎక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, ఏది ట్రస్టెడ్ అని కన్ఫ్యూజన్లో ఉంటే నేను ఆల్రెడీ రీసెర్చ్ చేశా. XLR ఎక్సలెన్స్ ప్లాట్ఫామ్. ఇది అన్ని మేజర్ సిటీస్లోనూ ఉంది. బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో ఉంది కోచింగ్. కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ మెన్షన్ చేశాను. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి, నేను కాల్ చేపిస్తాను. కాల్లో మీరు మన యూట్యూబ్ ఛానల్ JVM ఛానల్ అని రెఫరెన్స్ అని చెప్పండి, మీకు డిస్కౌంట్ ఉంటుంది. నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు మెన్షన్ చేస్తారు. కోర్సులో జాయిన్ అవ్వండి. అన్ని కోర్సెస్ ఉంటాయి. డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, జావా ఫుల్ స్టాక్, DSA అన్నీ ఉంటాయి. బట్ డోంట్ ఫర్గెట్ టు యూజ్ మై ఛానల్ రెఫరెన్స్. వన్స్ యూ టుక్ ది కోర్స్, జస్ట్ డ్రాప్ ఏ మెయిల్ టు దిస్ మెయిల్ ID askjvmchannel@gmail.com and mention like, bro, I took this course. I will check all those mails. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఈ సిటీస్లో ఉంటే ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్కి వెళ్ళొచ్చు. లేదు మేము వేరే ప్లేసెస్లో ఉన్నాము అంటే ఆన్లైన్ కోర్సెస్ తీసుకోండి. కోర్స్ కంప్లీట్ అయ్యాక మీకు ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూస్ మీకు కండక్ట్ అవుతాయి. ప్రాపర్ రెజ్యూమే బిల్డింగ్ సెషన్స్ ఉంటాయి. మీరు సబ్జెక్ట్ నేర్చుకొని జాబ్ క్రాక్ చేస్తే ఫస్ట్ మంత్ శాలరీతో మీరు ఈ కోర్స్ పే చేసిన మనీని సెటిల్ అయిపోతుంది. జస్ట్ 1 month శాలరీతోనే. అండ్ మోర్ ఓవర్ మీకు కెరీర్ గ్యాప్ రాదు. మీకు ఈ కోర్స్ ద్వారా మీకు సబ్జెక్ట్ అయితే గెయిన్ అయి ఉంటుంది. సో డెఫినెట్గా మీకు ప్లేస్మెంట్ వస్తుంది. బట్ మై రిక్వెస్ట్, టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు ఫైనల్ ఇయర్లో. లేదు బ్రో, మా కాలేజ్ మరీ వరస్ట్గా ఉంది, ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమ్లో కూడా డైలీ కాలేజ్కి రమ్మంటున్నారు అంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకో. సేమ్ ఇన్స్టిట్యూట్ XLR ప్లాట్ఫామ్, ఇట్ సపోర్ట్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఈక్వల్గా సపోర్ట్
చేస్తుంది. అండ్ ఆల్సో ప్రైస్ కూడా కొంచెం ఆన్లైన్కి అయితే కొంచెం తక్కువ ఉంటుంది. మరి 50K అబోవ్ అలా ఏం ఉండదు, బిలో 50Kనే ఉంటాయి అన్ని కోర్సెస్. అగైన్ డోంట్ ఫర్గట్ టు యూజ్ అవర్ JVM ఛానల్ రెఫరెన్స్. డీటెయిల్స్ అని ఫిల్ చేశాక మీకు 2-3 డేస్లో కాల్ రాకపోతే జస్ట్ డ్రాప్ ఏ మెయిల్ టు దిస్ మెయిల్ ఐడి askjvmchannel@gmail.com. ఐ విల్ కండక్ట్ ఏ కాల్. లేదంటే అట్లీస్ట్ మీరు యూట్యూబ్లో చూసైనా నేర్చుకోండి. సెల్ఫ్ లెర్నింగ్ కెపాసిటీ ఉంటేనే. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ కాలేజ్ పాస్డ్ అవుట్ అయ్యారనుకో, ఆ బ్యాచ్ అయినా సరే కోర్స్ తీసుకొని నేర్చుకోవచ్చు, డెఫినెట్గా యూజ్ అవుతుంది. కోర్స్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యారు, రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా వాళ్ళే చేపిస్తారు. సో ఇంటర్వ్యూకి ఎంట్రీ లెవెల్ అయితే ఆప్షన్ వస్తుంది. బయట అయితే ఫ్రెషర్స్కి మనం ఎంత బాగా ప్రిపేర్ అయినా మనకి ఫ్రెషర్స్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అవ్వవు, చాలా చాలా తక్కువ వస్తుంటాయి ఫ్రెషర్స్కి. బట్ ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా అయితే మనకి ఈ సపోర్ట్ ఉంటుంది, ఎంట్రీ లెవెల్ సపోర్ట్ ఉంటుంది ఇంటర్వ్యూకి. మీకు నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ వాల్యూ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, ఈ ఇన్స్టిట్యూట్లో ఇంటర్వ్యూ బెనిఫిట్స్ ఉన్నాయి, రెజ్యూమ్ బిల్డింగ్ చేపిస్తారు, ఇంటర్వ్యూ సర్టిఫికేషన్స్, ఇవన్నీ ప్రాపర్గా లేకుంటే నేను సజెస్ట్ కూడా చేయను. ఒకటి, కాలేజ్ తర్వాత ఎవడు సపోర్ట్ చేయడు మనకు జాబ్ విషయంలో. సో మనం ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. కోర్స్ తీసుకోండి. మీరు ఇన్ కేస్ ఒకటే జాయిన్ అవ్వలేకపోతే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇలా ఈ ఇన్స్టిట్యూట్ గురించి, హ్యాపీగా నేర్చుకోండి. లేదు వేరే ఇన్స్టిట్యూట్ మీకు ఏదైనా బెస్ట్ అనిపిస్తే తీసుకోండి. నేను చాలా రీసెర్చ్ చేశాక నాకు ఇది బెస్ట్ అనిపించింది, XLR రైజింగ్ ఎక్సలెన్స్. ఈ ఇన్స్టిట్యూట్ బెస్ట్ అనిపించింది. ప్రాపర్ సీక్వెన్స్లో ట్రైనింగ్ ఇస్తారు, రెజ్యూమ్ బిల్డింగ్, ఇంకా ఇంటర్వ్యూ అరేంజ్మెంట్స్. మీరు ఫైనల్ ఇయర్లోకి ఎంటర్ అయినప్పుడు మీ సర్కిల్ మార్చండి, ఫ్రెండ్ సర్కిల్. టైం పాస్ చేస్తూ ఉన్న క్యాండిడేట్స్ మధ్యలో మాత్రం ఉండదండి. ఒకటే టార్గెట్, కోర్స్ కంప్లీట్ అవ్వాలి అంతే. అది 6 months అయినా 7 months అయినా 8 months అయినా పర్లేదు. అంత ప్రిపరేషన్ అంతా మీకు కంప్లీట్ అయ్యాక రెజ్యూమ్ బిల్డింగ్, రెజ్యూమే సింపుల్గా ఒక పేపర్ చేసుకోండి, ఒక సింగిల్ పేపర్ చేసుకోండి. లింక్డ్ఇన్ యూజ్ చేయడం నేర్చుకోండి. నేను ఆల్రెడీ వాటిపైన చేశాను, లింక్డ్ఇన్ అండ్ నౌకరీ పైన కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ మీరు చూడండి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చెక్ దోస్. అంతా అయిపోయాక మీరు కాలేజ్ నుంచి బయటకు వచ్చాక ప్రిపరేషన్కి మీరు ఎక్స్ట్రాగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉండాలి. నువ్వు ఇన్ కేస్ ఆ కోర్స్లో జాయిన్ అయింటే ప్లేస్మెంట్ కూడా వచ్చి ఉండొచ్చు, ఆర్ ఇంకా ప్లేస్మెంట్స్ బ్యాక్ ఎండ్లో రన్ అవుతూ ఉండొచ్చు. అప్పుడే మీరు కరెక్ట్ ట్రాక్లో వెళ్తున్నట్టు. ఫైనల్ ఇయర్స్కి స్టూడెంట్స్కి చెప్తున్నా, ఎందుకంటే మీకు కాలేజ్ తర్వాత మీకు టైం వేస్ట్ అవ్వకూడదు, కెరీర్ గ్యాప్ రాకూడదు అని, అంతే. ఈ ప్రాసెస్ మీరు ముందే ఫాలో అయితే ఈ కెరీర్ గ్యాప్ ఉండదు, ప్రిపరేషన్ అంతా ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మీరు ఫ్రీగా ఉంటారు. ఫస్ట్ మీకు జాబ్ పైన ఒక కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతుంది. అది ఏం లేకుండా ఫైనల్ ఇయర్ అంతా వేస్ట్ అయిపోతే జాబ్ కోసం చాలా చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. లైక్ 1 year 2 years 3 years అయిపోతుంది. అట్లీస్ట్ నువ్వు నేను చెప్పిన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వకపోయినా సెల్ఫ్గా అయినా యూట్యూబ్లో ప్రిపేర్ అవ్వండి. బట్ ఆ తర్వాత ఇంటర్వ్యూ కాల్స్ అయితే చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఎంట్రీ లెవెల్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. అది మ్యాటర్. థ్యాంక్ యూ.